చెప్తున్నాను సార్. నేను గతంలో చాలాసార్లు చెప్తే మీలో కొంతమంది ఈ పెంపుడు జంతువుల లవర్స్ నా మీద ఆల్మోస్ట్ కామెంట్లతో దాడి చేశారు, కొంతమంది శపించేశారు. నేను ఎప్పుడు ఏం చెప్పాను? జంతువులను మనం పెంచొద్దు, అవి స్వేచ్ఛగా వాటి ద్వారా మనం వెళ్ళిపోతాం, వాటిని ఇళ్ళలాగా ఉంచొద్దు, గేటు బయటే ఉండాలి అవి, లేదా ఇంటి బయట డోర్ బయట. వాడికి అన్నం పెడతావు పెట్టు, బట్ లోపలికి రా తీసుకురావద్దు అంట. ఏమైంది చివరికి? పిచ్చి పడుతుంది ఒక్కొక్కరికి. వాటిని పెంచుకునే వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే మనుషులు వద్దు జంతువులు ముద్దు అన్నట్టు. ఎంత అంటే మొన్న 3 రోజుల క్రితం మీర్పేటలో, హైదరాబాద్ మీర్పేటలో యమబిందని అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు ఏంటి అంటే ఆమె పెంచుతున్న పెంపుడు పిల్ల చనిపోయింది, దాంతో బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. బీఎస్సీ చదువుతుంది ఆ అమ్మాయి. నిన్న హైదరాబాద్లో మా నియర్ బైనే మా దేవేశ్వర నగరం ఆ అమ్మాయి అలవాల్లో ఉండేది, డాక్టర్ చదువుతుంది ఎంబీబీఎస్, ఆల్మోస్ట్ నెక్స్ట్ పీజీకి ప్రిపేర్ అవ్వాలి. ఇక వాళ్ళ అమ్మాయి ఏమన్నదంటే పిల్లిని ఎందుకు ఎప్పుడు ఇంట్లో తీసుకొస్తావు, పిల్లిని ఇంట్లో దే మాకు, పిల్లిని బయట వదిలిపెట్టని చెప్పేసి అంటున్న మూమెంట్లో ఇద్దరు మధ్య చిన్నప్పటి క్లాష్. ఐ థింక్ వాళ్ళ అమ్మ పేరు కుసుమలతో వాళ్ళ నాన్న పేరు దేవదత్తం అనుకుంటే, సబ్జెక్ట్ కరెక్షన్ పేరెంట్స్ పేర్లు. ఆమె పేరు అయితే శ్రేష్ఠ, మెడిసిన్ చదువుతుంది, మెడిసిన్ ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్, హౌస్ సర్జరీ ఉన్నట్టుంది. ఏమైంది? వాళ్ళ ఆమెకి పిల్లి దగ్గర ఇష్యూ వచ్చింది. పిల్లిని ఇంట్లోకి తేవద్దని వాళ్ళ అమ్మ, ఆ పిల్ల ఏమో లేదు పిల్లి నాకు కావాలి నేను ఇంట్లో ఉంచుతాను చెప్పేసి ఆ పిల్ల. చివరికి ఇంకా వాళ్ళ అమ్మ కొంచెం గట్టిగానే అన్నట్టుంది. అమ్మ గట్టిగానేది ఏంటి చెప్పాలి పిల్లలకి, మన చెప్పతే ఎవరు చెప్తారు? కుక్కలు పిల్లలు ఇంట్లోకి వచ్చేది ఏంటంటే బెడ్రూమ్లో ఉండేది ఏంటి? నాకు అర్థం కాదు అసలు. దానివల్ల లేనిపోయిన రాగాలు, ఆ సౌండ్ లేనిపోయి డిస్టర్బెన్స్. మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకోండి మళ్ళీ వచ్చి కింద. నేను వాటికి వ్యతిరేకం కాదు, నేను పిల్లలతో ఆడుకున్నవాడిని, పిల్లలకు మొదలు అన్నం పెట్టినవాడిని, కుక్కలతో ఆడుకున్నవాడిని. బట్ ఇంట్లోకి వద్దంట. మా నాన్న, మేము ఇంతకుముందు ఆర్కెచ్ కన్నీలో ఉండేవాళ్ళం, పెద్ద ఇల్లు అనమాట. అక్కడ పిల్లి వచ్చి మియా అనగానే మా నాన్న తింటూ ఉంటే తినే అన్నం తీసుకుని దానికి పెట్టేవాడు. నా చిన్నప్పుడు మా ఊరిలో ప్రతిపాడు మా కుక్క, మా నాన్న అన్నం తినేటప్పుడు కుక్క వచ్చిందంటే అన్నం తినేంత ఇల్లు దాన్ని పెట్టేవాడు. అంత ఇది అది చూసి నేను ఆనందపడేవాడిని, భలే పెడతాడు నాన్న. నేను పెట్టేవాడిని కాదు, బట్ పెడుతుంటే సంతోషపడేవాడిని. నేను తినేది పెట్టేవాడిని కాదు, కానీ చేతులు కనుక ఏదైనా ఉందంటే అంతే చూస్తుంటే కుక్క పిల్లికి వేసిన తర్వాత చాలా ఉన్నాయి, బట్ నేను పెంచను. అలానే పెంచని ఇప్పుడు నేనేమన్నానంటే క్రాస్ చెక్ చేసుకోండి, మీ మైండ్ డిస్టర్బ్ అయ్యింది. వాటిని పెంచుతున్న విధానంలో ఏ కొంచెం అటు ఇటు అయింది అంటే ఇదిగలాగా చనిపోవటం. మొన్న ఆ మధ్య కుక్క చనిపోయింది అని చెప్పేసి, పెంపుడు కుక్క, వాళ్ళు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు పిల్లలు పెద్దోళ్ళు. ఇలా చెప్పుకునే చాలా ఉన్నాయండి. వద్దండి, జంతువులని డోరు బయటే ఉంచండి, చక్కగా వాటికి టైం పెట్టాల్సిన అన్ని పెట్టేసేయండి. ఇంట్లోకి బెడ్రూమ్లోకి దయచేసి వద్దు. అండ్ మైండ్లోకి దానిని ఎలాగంటే దానికి ఏదైనా అయితే ఇక మనం బతకలేమన్నట్టు అస్సలు వద్దు. అన్యాయంగా చనిపోయారు చదువుకున్న పిల్లలు. ఈ కాల పిల్లలకి అది పిచ్చి అయిపోతుంది. ఈ కుక్కలని పిల్లులని పెంచడం, వాటిని అసలు మనుషుల కన్నా గొప్పగా పెంచడం, వాటిని జీవితం అన్నట్టు ఉండటం. దయచేసి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలని అవి జంతువులు, డోరు బయట ఉండాలని నేర్పండి. అవి జంతువులు కాకపోతే అవి బయట తిరిగి తింటాయి, లేదా మనమే పెట్టాలి, పెడదాం అంతే, బట్ లోపలిగా వద్దు.